గంజాయి అత్యధికంగా వినియోగం రవాణా అవుతున్న పిన్ ఏరియా ఏదంటే తిరుపతి పేరే చెప్తున్నారు పోలీసులు. గత 5 ఏళ్లు ఈ ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి రవాణా కేంద్రంగా మార్చేశారు స్మగ్లర్లు. స్థానికంగా కూడా గల్లీ గల్లీలో గంజాయి విక్రయాలు పెంచేసి దాని వినియోగాన్ని విపరీతంగా పెంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 100 రోజులలో తిరుపతిలో గంజాయి లేకుండా చేస్తామంటున్న ప్రభుత్వం సక్సెస్ అవుతుందా? గత 5 సంవత్సరాల కాలంలో గంజాయి అక్రమదందా పెరిగిన ప్రాంతాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఒకటి. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడంతో పాటు విద్యా సంస్థలు, యాత్రికులు టార్గెట్గా గంజాయి అక్రమదందా విపరీతంగా పెరిగింది. చివరకు తిరుమలలో సైతం గంజాయి పట్టుబడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తిరుపతి, రేణిగుంట జంక్షన్ల అడ్డాగా గంజాయి అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరిగింది. పట్టుబడిన సరుకు కూడా తక్కువేమీ కాదు. దీనికి తోడు పలువురు యువకుల్ని తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి వారికి గంజాయి అలవాటు చేసి తమ దందా నడిపించారు వైసీపీ ముసుగులో ఉన్న స్మగ్లర్లు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలలో సాగుతున్నప్పుడు చంద్రగిరి ఉన్నత పాఠశాల ఆవరణలో గంజాయి పట్టుబడింది. పాఠశాల ఎదురుగా ఉన్న ఓ దుకాణం దీనికి అడ్డాగా మారిందని ఫిర్యాదులు వచ్చాయి. అప్పట్లో వైసీపీ నాయకుడే ఈ దందా నిర్వహిస్తున్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపైన నారా లోకేష్ విమర్శలు గుప్పించినప్పుడు అప్పటి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఏకంగా లోకేష్కు హితవు పలుకుతూ పక్తూ రాజకీయ నాయకుడిలాగా వార్నింగ్ సైతం ఇవ్వడం గమనార్హం. చంద్రగిరి ఉన్నత పాఠశాలలో చదివే ఓ అమ్మాయిని గంజాయికి బానిసగా చేసి అమ్మాయిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని అమ్మాయి తల్లి లోకేష్కు ఫిర్యాదు చేయడంతో ఆ అమ్మాయికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చికిత్స అందించారు. ఇలాంటి ఘటనలు అనేకం జిల్లాలో జరిగాయి. మరోవైపు పెద్ద ఎత్తున గంజాయి జిల్లాలోకి దిగుమతి అవ్వడమే కాకుండా గల్లీ గల్లీలో అమ్మకాలు సాగించే టీంలు తయారయ్యాయి. తిరుమలలో అయితే కొంతమంది తట్టల పేరుతో వ్యాపారాలు చేస్తున్నవారు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారంట. ఇక తిరుపతిలోనే మెజారిటీ డివిజన్లలో అప్పట్లో వైసీపీ కార్యకర్తలమంటూ రౌడీ రాజ్యం చేసిన యువకులు గంజాయి విక్రయాలతోనే లక్షాధికారులయ్యారు. విద్యా సంస్థల టార్గెట్గా గంజాయి అమ్మకాలు సాగించారు. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అనేక విద్యా సంస్థలు ఉన్న ప్రాంతం తిరుపతి. యూనివర్సిటీలు 5, ఉన్నత విద్యా సంస్థలు 2, త్రిబుల్ ఐటీలు 2, పాకశాస్త్ర యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు 5 ఉన్నాయి. ఇక పాలిటెక్నిక్, ఇంటర్ కాలేజీలకు లెక్కే లేదు. ఈ విధంగా సుమారు 75,000 మందికి పైగా విద్యార్థులు తిరుపతి చుట్టుపక్కల ఉంటారు. వీరిని టార్గెట్ చేసుకుని అమ్మకాలు సాగించారు గంజాయి స్మగ్లర్లు. వారిని మత్తుకు బానిసలు చేయడానికి కూడా గ్రూపులు ఏర్పాటు చేశారు. రవాణాకు అనుకూలంగా ఉండడంతో పాటు భక్తుల ముసుగులో తిరుపతి వచ్చే అవకాశముండడం స్మగ్లర్లకు అనుకూలంగా మారింది. తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్లకు దేశం నలుమూలల నుంచి రైళ్లు వస్తుండడంతో దాన్ని సెంటర్ పాయింట్గా పెట్టుకుని అక్రమ రవాణా జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన స్మగ్లర్లు చివరకు శ్రీలంకకు కూడా గంజాయి రవాణా చేశారు. 2-3 సార్లు పట్టుబడ్డారు. చెన్నై, బెంగళూరుకు కూడా ఇక్కడి నుంచి సరఫరా జరిగిందని తెలుస్తోంది. స్థానికంగా తనిఖీలు తక్కువ కావడం, రాజకీయ ప్రాబల్యం ఉండడంతో వారిని పోలీసులు ఏం చెయ్యలేకపోయారు. దానికి తోడు నిఘా విభాగంలో సైతం తమ అనుకూలమైన వారిని ఉంచుకోవడంతో వారు తమపై అధికారుల కంటే రాజకీయ బాసులకు ముందు సమాచారం ఇచ్చి తర్వాత తమ పోలీస్ బాసులకు సమాచారం పంపేవారట. ఇలాంటి పరిస్థితులలో నూతన ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు 100 రోజులు టార్గెట్గా పెట్టుకోవడంతో పోలీసు అధికారులు సైతం సీరియస్గా స్పందిస్తున్నారు. తిరుపతిలో రాత్రి నిఘా పెరిగింది. దాంతోపాటు కాలేజీల వద్ద కూడా నిఘా పెంచారు. రాత్రులు గుంపులుగా ఉన్న బ్యాచ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గతంలో రౌడీయిజం చేసిన బ్యాచ్ కౌంటింగ్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. వారి కోసం పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టారు. వారు దొరికితే వైసీపీలోనే అసలు గాడ్ ఫాదర్ల భాగోతం బయటపడుతుందంటున్నారు. అయితే గంజాయి అమ్మకందారుల గురించి పోలీసులకు పూర్తి సమాచారం ఉందని, వారు పూర్తిగా పనిచేస్తే 10 రోజులలో అక్రమ దందాదారులంతా జైళ్లలో ఉంటారని స్థానికులు అంటున్నారు.
For more videos like this, subscribe Big TV channel.